కల్లోలాలు సృష్టిస్తున్న ఈ మతాల గురించి ఇలా ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఉండాల్సింది మానవత్వం, మతం కాదండి. ఎవరు కూడా మతాన్ని ఎంబడి తీసుకోబోరు, మానవత్వాన్ని తీసుకుపోతారు. మనం చనిపోయినప్పుడు మనతో నలుగురు రావాలి, ఆ నలుగురులో క్రిస్టియన్ ఉండాలి, ముస్లిం ఉండాలి, హిందూ ఉండాలి, ఇతర మతాలు ఎవరైనా ఉండాలి. కానీ ఇంత సిగ్గుచేటు చేసుకొని నువ్వు చచ్చిపోతే ఎవ్వడు కూడా రాడు అనే స్థితికి ఉండొద్దు. అది నేర్పించిందా నీకు ధర్మం? మహాభారతం అది చెప్తుందా? లేకపోతే రామాయణం అది చెప్తుందా? ఇతరులను మీరు వెళ్ళి కొట్టండి అని చెప్తుందా? వాళ్ళ ఇళ్లకి వెళ్ళి దాడి చేయండి అని చెప్తుందా? మీరు నేర్చుకున్న ధర్మం, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు నేర్చుకున్న ధర్మం ఇది నేర్పించిందా? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోండి అని. అది కూడా వాళ్ళు ఒక మాల ధరించి ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు చూడండి, ఎంత సిగ్గుచేటు. వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా ఇలా చేయడానికి. ఒక మాల ధరించుకొని దేవుని భక్తి చాటడం పక్కకు పెట్టేసి ఇతరుల మీద దాడికి దిగినదే కాకుండా నువ్వు ప్రభుకు పుట్టినవా అని అంటే, మరి నువ్వెవరికి పుట్టినవు? నీ క్లారిటీ ఉందా నువ్వు ఎవరికి పుట్టినవు? మరి నువ్వు శివమాల వేసుకున్నప్పుడు శివునికి పుట్టినట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు ఆంజనేయుడికి పుట్టినట్టు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వాములకు పుడతారా ఎవరైనా కూడా? మీరు ఆలోచించండి ప్రజలారా. ఆయన అలా మాట్లాడుతున్నాడు కదా, దేవుని మాల ధరించేది కావచ్చు, దేవునికి పూజలు చేయడం కావచ్చు, లేకపోతే ప్రార్థనలు చేయడం కావచ్చు, నమాజ్ చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది భక్తితో చేస్తారు, ధర్మం కోసం చేస్తారు, వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసంతో చేస్తారు. అంతేగాని దేవునికి పుడితే చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన మాట్లాడడం? మళ్ళీ ఇంకేమంటున్నాడు ఆయన, నన్ను అంటారా నువ్వు అంటే? మరి నువ్వు అన్నప్పుడు వాళ్ళు అనకూడదా? అంటే నువ్వు అనడానికి భారతదేశం నీకు హక్కు కల్పించింది.